హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ అంగన్వాడీ ఉద్యోగాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులు, ఉద్యోగ విరమణ కారణంగా ఏర్పడిన మొత్తం 15,274 ఖాళీలను గుర్తించారు. ఈ ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు నియామక విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రస్తుతం ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత కారణంగా పోషకాహారం పంపిణీ, పూర్వ ప్రాథమిక విద్య వంటి కీలక సేవలు సక్రమంగా అందడం లేదు. సహాయకులు లేకపోవడంతో పోషకాహారం అందించడంలో సమస్యలు, అలాగే టీచర్లు లేని చోట విద్యార్థులకు ప్రాథమిక విద్య అందడం కష్టంగా మారుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అంగన్వాడీ సిబ్బంది నియామకానికి సంబంధించి ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడానికి శిశు సంక్షేమ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యా అర్హతతో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి విద్యా అర్హతతో పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి అదనంగా ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించారు. కర్ణాటకలో 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు కన్నడ భాషలో ప్రావీణ్యం ఉండాలి. ఈసీసీఈ, నర్సరీ లేదా ఎన్టీటీ డిప్లొమా వంటి అర్హతలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కేరళలో ఐసీడీఎస్ అధికారులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ఆధారంగా స్థానిక మహిళలను ఎంపిక చేస్తున్నారు. తమిళనాడులో ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకుంటున్నారు. వర్కర్కు ఇంటర్, హెల్పర్కు 10వ తరగతి అర్హతలుగా ఉండాలి. మెరిట్ ఆధారంగా నియామకాలు జరుగుతాయి. ఈ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత నియామక విధానంలో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే యోచనలో ఉంది. త్వరలో ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఈ నియామకాలు పూర్తయితే అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మెరుగుపడి చిన్నారులకు పోషకాహారం, విద్య మెరుగ్గా అందుతాయి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.